తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన మన దేవుణ్ణి మనం అసలు ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి, ఆయన యొక్క గొప్పతనం ఏమిటనేది మనం తెలుసుకుంటాము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మొదటి వచనములో, అటు తర్వాత బహుజన శబ్దం వంటి జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమంది ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. కనుక మనం ఏమి అర్థం చేసుకోగలమంటే రక్షణ, మహిమ, ప్రభావం అంటున్నారనమాట. అసలుకి ఈ రక్షణ అంటే ఏంటి? ఈ రక్షణ అనేది ఏంటంటే మరి మానవ కోటికి దేవుడిచ్చిన గొప్ప వరము. కేవలం ఆయన మనం ప్రేమించాడు, కనికరించాడు కాబట్టే ఈ గొప్ప వరాన్ని మనకిచ్చాడు. ఈ రక్షణ అనేది మనకి లభించకుండా ఉండుంటే ప్రతి ఆత్మ కూడా పాతాళమునికి ఆహుతి అయిపోవాల్సిందే. కాబట్టి యేసయ్య ఈ లోకమునకు వచ్చి తన రక్తాన్ని చిందించి మన పాపంలో విధింపబడవలసిన శిక్షను ఆయన వీపు మీద వేసుకొని భరించి మనకు రక్షణ ప్రసాదించి పాతాళపు ఉచ్చుల నుంచి మన ఆత్మ తప్పించుకోవడానికి, నిత్య జీవములోకి ప్రవేశించడానికి ఆయన ఇచ్చిన గొప్ప బహుమానము ఈ రక్షణ అనేది. మరి ఈ రక్షణ అనేది మనకు ప్రసాదించాలంటే అవతల వాళ్ళు కూడా ఏ పాపం ఎరుగని వారై ఉండాలి. మనల్ని పాపం నుంచి విముక్తి ఇవ్వాలంటే మనకెవరైతే విముక్తి ఇవ్వాలనుకుంటున్నారో వారు ఏ పాపము చేసి ఉండకూడదు. మరి యేసు ప్రభువులో ఏ పాపము లేదు. ఆయన జన్మము పరిశుద్ధమైన జన్మము. మరి కన్యక గర్భమందు తండ్రి తన పరిశుద్ధాత్మ శక్తిని పంపించి యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించాడు. కనుక ఆయన జన్మంలో పాపం లేదు. మరి ఆయన ఈ లోకంలో రక్తమాంసములో సంచరించినప్పుడు కూడా ఏ పాపము కూడా ఆయన చేయలేదు. మరి నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరా అని కూడా ప్రశ్న వేశారు. ఒక సవాల్లాగా ఆయన ఇతరులతో మాట్లాడింది మనం చూడగలం అన్నమాట, ఆ రోజుల్లో పరిసయ్యులతో వాళ్ళతో. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు రక్షణ అనేది ఆయన మనకు ప్రసాదించిన గొప్ప కనికరము, మరి ఆయన చూపించిన ప్రేమ కనికరంకు సాదృశ్యంగా ఉంది. మనం చూసుకున్నప్పుడు రోమా 5వ అధ్యాయం 8 నుంచి 11 చూసుకున్నప్పుడు, రోమా 5:8 నుంచి 11. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించ చేత మన నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కనుక దేవుని యొక్క ఉగ్రతకు బలైపోవాల్సిన మనము, మరి ఏమాత్రం సమాధాన స్థితిలో లేని మనము, యేసు ప్రభు యొక్క ఆ సిలువ మీద ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆయన చేసిన బలియాగమును బట్టి, ఆయన మనకు ప్రసాదించిన ఆ రక్షణను బట్టి మనం ఈరోజు దేవునితో సమాధానపరచబడ్డాము. మరి మనము సత్సంబంధం కూడా దేవునితో మనకు ఏర్పడింది. కనుక ఈ రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరంగా మనము భావించవచ్చు. అలాగే మనం చూసుకున్నప్పుడు యోహాను 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. కనుక తండ్రి తన సొంత కుమారుని కూడా మనకి ఇవ్వడానికి వెనక తీయలేదు. అంటే ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంత కనికరం కలిగి ఉన్నాడు. కనుక ఈ రక్షణ అనేది సాదృశ్యంగా మనం చూసుకున్నప్పుడు రక్షణ అనే పదము ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కృప కూడా మన పట్ల ఎక్కువగా